హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ప్రధానంగా లైవ్లోకి రావడానికి కారణం మన ఆదోని పట్టణంలో ప్రధాన రోడ్డుకు పక్కనే ఒక పార్క్ ఉంది, పీస్ నెహ్రూ పార్కు. ఈ పార్కు మున్సిపాలిటీ పరిధిలోనే ఉంటుంది. దయచేసి అధికారులు, ప్రజాప్రతినిధులు ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు? అంటే పట్టణంలో కనీసం సెలవుల్లో పిల్లలు, తల్లిదండ్రులు, విద్యార్థులు కాసేపు సేద తీర్చుకోవడానికి, లేదంటే పల్లెటూరుల నుండి, గ్రామాల నుండి అంటే మామూలుగా వ్యాపారాల కోసమో లేదంటే వివిధ కార్యక్రమాల కోసమో ప్రభుత్వ కార్యాలయాల కోసమో వస్తుంటారు కదా. మరి కనీసం కాసేపు ఎక్కడైనా కూర్చొని సేద తీర్చుకోవడానికి కాసేపు కూర్చోవడానికి పార్కు కూడా ఆదోని పట్టణంలో ఒక్కటి కూడా సక్రమంగా లేదు. ఉన్న పార్కుని మున్సిపల్ అధికారులు ఎంత నిర్లక్ష్యంగా వదిలిపెట్టారో చూడండి. మీకు లైవ్లో చూపిస్తున్నాను. ఎంత దారుణం ఇది! 150 సంవత్సరాలు పైబడిన మున్సిపాలిటీ. ఇది మన ఆదోని దుస్థితి. ఒకవేళ విద్యార్థులు కానీ, విద్యార్థుల తల్లిదండ్రులు కానీ, పిల్లలు కానీ ఫ్యామిలీతో ఒకవేళ వచ్చినప్పటికీ ఇలాంటి దుస్థితి ఇక్కడ ఏదైనా అంటే పాములు కానీ ఇంకా వేరే విషపూరితమైనటువంటి సర్పాలు ఇక్కడ వస్తే మరి పిల్లలు ఏ పరిస్థితి, ఎలా ఉండాలి, ఏం కథ ఒక్కసారి ఆలోచించండి దయచేసి ప్రజాప్రతినిధులు. అంటే మనం పార్కు అంటే ప్రధాన రోడ్డుకు పక్కనే ఉన్నటువంటి పార్కు ఎలా ఉందో ఒక్కసారి చూడండి. దయచేసి ప్రజాప్రతినిధులకు ఒక్కటే నా మనవి, ఎందుకు ఈ నిర్లక్ష్యం? అంటే నిధులు లేకనా? నిధులు ఉండి నిర్లక్ష్యం వహిస్తున్నారా? దయచేసి ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఎంత దారుణంగా ఉందో చూడండి. ఆ పిల్లలు ఆడుకోవడానికి వచ్చినప్పుడు ఏదైనా ఇక్కడ లోపల ఉన్నటువంటి విషపూరితమైనటువంటి పాములు ఇంకా రకరకాలైనటువంటి వాళ్ళు అవి వస్తే ఏంటి పరిస్థితి? ఇదిగో చూడండి, అక్కడ పిల్లలు కూడా ఆడుకుంటున్నారు. ప్రత్యక్షంగా చూడండి ఎంత శుభ్రంగా ఉందో. మన ఆదోని ప్రధాన రోడ్డు పక్కనే ఉన్నటువంటి పార్కు దుస్థితి ఇది. పిల్లలు ఆడుకునే వస్తువులు, కొన్ని వస్తువులు ఇరిగి అలాగే ఉన్నాయి పిల్లలు ఆడుకోవడానికి. ఇది పరిస్థితి. కనీసం ఎంత దరిద్రంగా తయారైందంటే, ఎంత దారుణంగా అంటే, ఇది చెట్లపై నుండి పడినటువంటి కొమ్మలను, ఈ చెత్త చెదారాన్ని సైతం తీసివేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. బాబు ఇక్కడ రండమ్మా. ఏ స్కూల్ మీది? ఆడుకోవడానికి వచ్చినారా? ఇక్కడ ఆడుకోవడానికి ఏమన్నా ఉన్నాయా? ఆట వస్తువులు ఉన్నాయా ఏమన్నా? ఏం లేవు కదా. ఊరినే పెట్టినారు కదా అక్కడ అంతా. బాగున్నాయా? అన్నీ ఇరిగిపోయినాయా?
ఆ? ఉయ్యాలు ఒకటే ఉన్నాయి, ఏం లేదు ఆడుకోవడానికి. ఏ ఏ ఏరియా మీది? ఎక్కడ? మట్కర్వాడి. అప్పుడప్పుడు వస్తుంటారా ఆడుకోవడానికి? మరి ఇక్కడ సండే సండే ఆడుకోవడానికి వస్తారు కదా. ఈ పార్క్ ఎలా ఉంది, బాగుందా ఏమన్నా? ఎట్లా చెత్త ఉంది? చూడు, అంటే ఈ చెత్త అంతా గలీజు, దానికి నట్లు కింద పడితే మరి. ఇంకా ఆడుకోవడానికి చాలా వస్తువులు కూడా లేవు ఇక్కడ, ఆట వస్తువులు కూడా లేవు, ఓన్లీ 3 వస్తువులే, అవి కూడా సక్రమంగా లేవు. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ సమస్యను పరిష్కరించే విధంగా, ప్రభుత్వానికి చేరే విధంగా, అధికారులు స్పందించే విధంగా కామెంట్ చేసి షేర్ చేయండి ప్లీజ్. 150 సంవత్సరాల పైబడిన చరిత్ర కలిగినటువంటి ఆదోని మున్సిపాలిటీలో ఒక ప్రధాన పార్కు దుస్థితి ఇది. నిధులు లేవంటారు, చేయని బిల్లులకు సైతం బిల్లులు చేసుకోవడానికి మాత్రం నిధులు వస్తాయి. గతంలో ఉన్నటువంటి ఒక మాజీ చైర్మన్ మేడం గారే చేయని పనులకు సైతం బిల్లులు పెట్టుకుంటున్నారని చెప్పేసి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఒక లేఖ రాసిన విషయం అందరికీ తెలిసిందే. మున్సిపాలిటీలో పనిచేసే వర్కర్లు లేరా, లేక నిధులు లేవా? ఒక్కసారి ఆలోచించండి. సండే ఆదివారం వస్తే కనీసం సేద తీర్చుకోవడానికి లేదా పిల్లలతో ఆడుకోవడానికి తీసుకొని వస్తే ఎలాంటి దుస్థితి ఉందో ఒక్కసారి మీరే చూడొచ్చు. ఇది పరిస్థితి. అధికారులు మారుతున్నారు, ప్రజాప్రతినిధులు మారుతున్నారు, కానీ ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు కానీ దుస్థితి కానీ ఎలాంటి మార్పు లేదనడానికి ఇదే నిదర్శనం. ఇలాంటి దుస్థితిలో ఉన్నప్పుడు పిల్లలు ఆడుకోవడానికి ఈ పార్కుకు వస్తే సురక్షితమేమే అంటారా? ఎలాంటి ఇబ్బందులు కలగవంటారా? దయచేసి ప్రతి ఒక్కరు కామెంట్ చేసి అధికారులకు తెలిసే విధంగా షేర్ చేయండి. ఇక్కడ చూడు, ఇక్కడ పిల్లలు కూడా ఆడుకుంటున్నారు, వాళ్ళ పరిస్థితి చూడండి. ఎక్కడ వీళ్ళే చెప్తున్నారు, విద్యార్థులు కూడా ఆదివారం వస్తే ఆడుకోవడానికి వస్తున్నామని చెప్పేసి. కానీ పార్కు క్లీన్ లేదు, చాలా ఇబ్బందులు ఉన్నాయి. కానీ కనీసం ఆడుకోవడానికి ఒక 3 వస్తువులే ఉన్నా, ఆ 3 వస్తువులు కూడా సక్రమంగా లేవని చెప్పేసి చెప్తున్నారు. దయచేసి అధికారులు స్పందించి ఇప్పటికైనా పరిశుభ్రంగా చేసే విధంగా చూడాలని కోరుకుంటున్నాము. క్లీన్ చేసిన ఒక
సార్ మీ పేరు సార్? నీలకంఠప్ప. నేను ప్రజావాయిస్ రిపోర్టర్ వెంకటేష్లనే ఆదోని సంబంధి. ఇక్కడ పార్కు యొక్క స్థితిగతులను తీసుకోవడానికి వచ్చినాను. అంటే కంటిన్యూ వస్తుంటారా మీరు పార్క్ ఇక్కడ? ఎప్పుడో ఒకసారి వస్తాను. వస్తుంటారు. అంటే ఈ వాతావరణం ఎలా ఉంది సార్? ఏదైనా బాగానే ఉందా, లేదంటే సౌకర్యాలు కానీ ఏదైనా తాగడానికి నీళ్లు కానీ ఇక్కడ ఏమైనా సాయంత్రం పూట వచ్చినప్పుడు ఏమైనా సౌకర్యాలు ఉంటాయా సార్? ఏమైనా నీళ్ళు ఉంటాయి, అది కుళాయి ఉంది కదా. ఓకే. అంటే శుభ్రతలో ఎట్లా ఉంది సార్? ఇంకా కొద్దిగా చెయ్యాలా ఇప్పుడు, ఎందుకంటే మొన్నటి వరకు వర్షం వచ్చింది, గడ్డి అంతా పెరిగింది. ఆ గడ్డి పెరిగినప్పుడు దాని లోపల గడ్డిలో కాలు పెట్టి పోలేరు, ఏదో పురుగులు అవి ఉంటాయి సార్. ఇప్పుడు మీ వయసుగా ఇట్లా చిన్న పిల్లలు వస్తారు కదా సార్, ఆ పిల్లలు వాళ్ళకి ఏం తెలియదు కదా సార్, ఇట్లా పోయి ఆడుకునేటప్పుడు ఏదైనా విషపూరితమైనటువంటి పాములు కానీ అట్లాంటివి వస్తే ప్రమాదకరమే కదా. ఉంటుంది కాబట్టి ఇదంతా క్లీన్ చేసి ఇక్కడ నేను ఆకులు పడినవి అవన్నీ టెంకాయ మట్టలు అవన్నీ పడినవన్నీ నీట్గా వెంటనే తీసుకొని వచ్చి పక్కకేసి అవి ఎండిపోయిన తర్వాత కాల్చేసి నీట్గా పెట్టుకుంటే పిల్లలు ఆడుకోవడానికి బాగుంటుంది. వాళ్ళు మన అట్లా వాళ్ళు ఏజ్ అయిన వాళ్ళు వచ్చి కొంచెం విశ్రాంతంగా కూర్చొని పోవడానికి బాగుంటుంది. ఏ ఏరియా సంబంధి? మంది ఇదే కారణపేట. అంటే అప్పుడప్పుడు వస్తుంటారా? ఆదివారం పూట వస్తుంటారా, లేదంటే కంటిన్యూగానే వస్తుంటారా? కంటిన్యూ రాము, అప్పుడప్పుడు మీకు వీలు కుదిరినప్పుడు వస్తుంటారు. అంటే కారణపేటలో ఎన్ని సంవత్సరాలు ఉంటున్నారు సార్? మనం సుమారు 51 సంవత్సరమే. 50 సంవత్సరాలు ఉంటున్నారు కదా. అంటే ఇట్లాంటిది ఎప్పుడైనా పార్క్ కానీ ఏర్పాటు చేయడంలో కానీ ఎవరైనా మీ యొక్క అభిప్రాయం ఎప్పుడైనా అడిగినారా ఇట్లా వచ్చి? ఇప్పుడు ఇంతకు ముందు ఎవరు రాలే, అంటే మేము ఉన్నప్పుడు ఎవరు రాలేదు. ఈ రోజు మీరు వచ్చినారు కదా, ఏ మాదిరిగా ఎవరు రాలేదు, అడగలేదు. ఈ పార్క్ మీరు కూడా చూస్తారు కదా సార్, ఎట్లా ఉంది సార్ పార్క్ లో పరిస్థితి? చేయాలి సార్, ఇంకా అభివృద్ధి చేయాలా. ఇప్పుడు ఏమంటే ఇంకా ఏది ఇంటి కనపడదు కానీ డెవలప్ లేదు, ఇంకా అంత నీట్గా చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఒక ఏజ్ అయిన వాళ్ళు ఒక్కటే రావట్లేదు ఇక్కడ, పిల్లలు వస్తారు, ఏజ్ వాళ్ళు వస్తారు, ఏజ్ మళ్ళీ వాళ్ళు చూస్తుంటారు. అట్లా వాళ్ళందరికీ మనసు సమాధానంగా వచ్చి కూర్చొని పోవడానికి బాగుండాలంటానంటే ఈ గడ్డి బాగా నీట్గా చేయాలా, గడ్డికి నీళ్ళు వదలాలా. ఆ గడ్డికి నీళ్ళు వదిలిన తర్వాత దాన్ని ఒక్క వాతావరణము ఇప్పుడు మనం ఆ గాలి పీలిస్తే మన ఆరోగ్యాలు బాగుంటాయి. అంటే మన ఆదోని దాదాపు 150 సంవత్సరాల పై చరిత్ర ఉంది. మున్సిపాలిటీ ఏర్పడి కూడా ఒక్క పార్క్ అనే సక్రమంగా ఉందా సార్ ఆదోనిలో మనం చెప్పుకోదగ్గది? అంటే ఈ పార్కు పోతే ప్రశాంతంగా ఉంటుంది, కూర్చోవచ్చు అనేటట్లు ఏదైనా ఉందా? ఇప్పుడు చూడండి, తిరుమల నగర్లోన అక్కడ శంకర్ మఠం ఉంది, అక్కడ పార్క్ బాగుంది. అది కూడా ప్రైవేట్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు సార్, మున్సిపాలిటీ వాళ్ళకి సంబంధం లేదు సార్. అది మున్సిపాలిటీ వాళ్ళు, అది గ్రామ పంచాయతీ. అది తిరుమల నగర్ అనేది ఒక గ్రామ పంచాయతీ, మండిగిరి గ్రామ పంచాయతీలోకి వస్తుంది. మున్సిపాలిటీ పరిధిలోనే ఏమన్నా మీకు తెలిసినంత వరకు? మున్సిపాలిటీ పరిధిలో అంటే ఇది ఒకటే మనం చూసిండేది కూడా, ఇంకెక్కడ చూడలేము, ఊరికే లేనివి చెప్పకూడదు. ఓకే. మీ పేరు సార్? నీలకంఠప్ప. మీరు వస్తుంటారా పార్క్ అప్పుడప్పుడు? పిల్లల కోసమే నేను కూడా చెప్పేది. కనీసం ఎంత చెప్పండి. అదే నేను దానికోసమే వచ్చాను. కనీసం శుభ్రత. ఎమ్మునూరు డెవలప్మెంట్ అయింది, ఆలోచన డెవలప్ కాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి, ఎందుకంటే ఎమ్మునూరు వచ్చి అంతకాలం ఉంది, అంత డెవలప్మెంట్. ఇక్కడ ఎందుకు ఆదోని ఎవరు పట్టుకోవచ్చు? కేవలం మాట్లాడుతూ మనకి సామాన్య ప్రజలకి కావాల్సింది తాగునీరు, లైట్లు, డ్రైనేజీలు, ఇట్లాంటి ఏదో పిల్లలకి ఇట్లా ఆడుకోవడానికి పార్కులు. ఈ కనీస సౌకర్యాలు కూడా ఏ ఏరియా సార్ మీది? ఎస్కెడి కాలం నుండి పిల్లల్ని. మరి ఇప్పుడు చిన్న పిల్లలకి ఏం తెలుస్తుంది? పోతూ ఇట్లా పోతారు లోపలికి. ఏదైనా జరిగితే కనీసం చేయొచ్చు కానీ, అదే మా అభిప్రాయం కూడా. మీరు వచ్చిన రోజు మేడం కోసం చాలా ధన్యవాదాలు. నేను సార్ ఎందుకంటే ఎవరు పట్టించుకోరు, ఈ ఆదోని చూద్దాం. ప్రజాప్రతినిధులు కానీ లేదా సంబంధిత మున్సిపాలిటీ అధికారులు కానీ స్పందిస్తారో లేదో చూద్దాం. నాకేమి ఆదోనిలో చేస్తే నాకేమి నేను ఒక
ఈ పిల్లల కోసమే ఎవరు ఆలోచిస్తారు పిల్లలు. ఒకప్పుడు మన ఎమురు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు పిల్లలు పోయి ఉంటారు, ఎంత స్వేచ్ఛ గాలి, ప్రతి ఒక్కటి హ్యాపీనెస్. అక్కడ డెవలప్మెంట్ ఉంది, ఇక్కడ డెవలప్మెంట్ లేదంటే ఎవరు స్వార్థం. మన ప్రజల అభిప్రాయాలు కూడా ఏ రకంగా ఉందో ఒకసారి చూడండి పరిస్థితి. ఉన్న ఒక్క పార్క్ని కూడా సైతం దుర్భరమైన పరిస్థితుల్లో వదిలిపెట్టారనడానికి ఇదే నిదర్శనం. మున్సిపాలిటీ అధికారులు ఒకప్పుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇలాంటివి కట్టి పట్టణ ప్రజలకు ఏర్పాటు చేస్తే రాను రాను ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం వ్యవహరిస్తూ వదిలిపెట్టారు అనడానికి ఇదే ఒక నిదర్శనం. దయచేసి